అందరికీ నమస్కారం. ముందుగా మీకు డిజబిలిటీ పర్సన్కి వెహికల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, గవర్నమెంట్ ఇచ్చే వెహికల్ని మీ ఫోన్లో ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ అనేది మీకు చెప్తాను. మీరు ఆ మొబైల్లో గూగుల్ అనేది ఉంటుంది, అది ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో OBMMS అని టైప్ చేయండి. ఇలా చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో TG OBMMS ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు అనేది పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇలా ఓపెన్ అయిన దాంట్లో మెయిన్ వెబ్సైట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు రిజిస్ట్రేషన్ బెనిఫిషియరీ డిజబిలిటీ వెల్ఫేర్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. రెడ్ మార్క్ని చూడండి పక్కనే, అది క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ముందుగా మీరు పేజ్ అనేది ఒకసారి మొత్తం చదువుకోండి, చూడండి. చూసినాక క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక మీరు ఇక్కడ మీ లొకేషన్ వివరాలు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మీ జిల్లా, మండలం, పంచాయతీ, కాలనీ అయితే కాలనీ, బస్తీ, గ్రామం, నివాసం, దరఖాస్తుదారుని వివరాలు ఇవన్నీ అందేయాల్సి ఉంటుంది. ముందుగా మీరు మీ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆదిలాబాద్, లేక హన్మకొండనా, హైదరాబాద్, జగిత్యాలనా, దీంట్లో ఏ జిల్లా మీది ఏ జిల్లా అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా స్క్రోల్ చేయండి కిందకి. చేస్తే మీకు అనేవి చాలా జిల్లాలు వస్తాయి. మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక మీకు మండల్ అనేది అడుగుతుంది. మండల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీది ఏ మండలం అయితే ఆ మండలం. స్క్రోల్ చేయండి, అప్పుడు ఇలా వస్తాయి లిస్ట్ అనేది. దీంట్లో మీకు మీది ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక మళ్ళీ మీ కాలనీ కానీ బస్తీ కానీ సెలెక్ట్ చేయండి. స్క్రోల్ చేయండి, మస్తు వస్తాయి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు అనేది విలేజ్ అడుగుతుంది, అంటే గ్రామం. అది ఇంపార్టెంట్ ఏం కాదు, ఒకవేళ ఇవ్వండి. ఇంపార్టెంట్ అనేది మీకు రెడ్ మార్క్ ఉంది కదా, స్టార్ మార్కు, అవే ఇంపార్టెంట్. అలాగే దరఖాస్తుదారుని వివరాలు అడుగుతుంది. మీ సదరం సర్టిఫికెట్ నెంబరు, మీ సదరంలో ఎలా ఉంటే అదే నింపండి నెంబర్ మొత్తం. సదరం సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ అనేవి మీ పక్కనే పెట్టుకుంటే ఈజీ అవుతుంది, తొందరగా ఫిల్ చేయడానికి వీలుంటుంది. సదరంలో మీ పేరు అనేది ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా నింపండి. సేమ్ ఎట్లుంటే అలా నింపుకోవాలి. ఇలా నింపుకున్నాక చూడండి, నేను నింపుతున్నాను. సేమ్ ఇలా నింపుకోండి. అలాగే అమ్మాయి అయితే మ్యారీడ్ అయితే హస్బెండ్ పేరు, అబ్బాయి అయితే ఫాదర్ నేమ్ ఇవ్వాలి. అన్మ్యారీడ్ అమ్మాయి అయితే ఫాదర్ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా నింపుకోండి. రాసినాక మీ డిజబిలిటీ వైకల్యం అడుగుతుంది, అంటే పుట్టుకతో వచ్చిందా లేక యాక్సిడెంట్ వల్ల వచ్చిందా అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది కదా, ఈ విధంగా దీంట్లో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే జెండర్ అడుగుతుంది, మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే అర్బన్, రూరల్ అంటే పట్టణమా గ్రామమా అని అడుగుతుంది. అర్బన్ అయితే అర్బము, లేదంటే రూరల్ అయితే రూరల్ సెలెక్ట్ చేసుకోండి. గ్రామం అయితే గ్రామం అని. మ్యారీడా అన్మ్యారీడా అని అడుగుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అనండి, లేదంటే అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా రిలీజియస్ అంటే హిందువులా ముస్లింలా అని ఇందులో ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అట్లా. అలాగే మీ కులం ఎస్సీ అయితే ఎస్సీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది మీకు.
ఓబీసీ కూడా ఉంది, అలాగే ఓబీసీ బి ఇలా ఉన్నాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక మీ ఆధార్ కార్డ్ అడుగుతుంది. ఆధార్లో నెంబర్ మీ నేమ్ ఎలా ఉందో అలా రాయమంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాయండి. ఆధార్ నెంబర్ కూడా అడుగుతుంది, అది కూడా ఇవ్వండి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అయితే మిమ్మల్ని అడుగుతారు, ఎంక్వైరీగా పిలుస్తారు ఇంటికి, అప్పుడు మాత్రం తీసుకెళ్ళండి కంపల్సరీ కాపీస్ అనేవి. ఇక్కడ ఇవ్వకపోయినా పర్వాలేదు నెంబరు, వాళ్ళు పిలిచినప్పుడు మాత్రం ఇవన్నీ జిరాక్స్లు పెట్టుకొని వెళ్ళాలి. ఇన్కమ్ సర్టిఫికెట్, అలాగే మీ రేషన్ కార్డు, ఇవి వెంబడి పెట్టుకొని వెళ్ళండి, ఎందుకైనా మంచిది. అలాగే మీ కాంటాక్ట్ నెంబర్ ఇంపార్టెంట్, పని చేసేది మాత్రమే ఇవ్వండి. మీ అడ్రస్ అడుగుతుంది, అలాగే మీ డోర్ నెంబరుతో సహా మొత్తం ఇవ్వండి. ఈ విధంగా నేను ఎట్లా అప్లై చేస్తున్నాను అనేది ఒకసారి చూసుకొని 2-3 సార్లు చూడండి, అర్థం చేసుకొని నింపుకోండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది, అవి చెప్పండి. డిజబిలిటీ వైకల్యం అంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంది, లోకం డిజబిలిటీ లేక ఇయరింగా అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, చూసి సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు అనేది ఎలా అంటే సింగిల్ లెగ్గా లేక రెండా మీ ప్రాబ్లం అడుగుతుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసినాక మీకు అనేది వెహికల్ అనేది డిజబిలిటీ పర్సంటేజ్ అడుగుతుంది, అది కూడా ఇవ్వండి, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు విద్యార్థి లేక నిరుద్యోగి అని అడుగుతుంది. విద్యార్థి అయితే మీకు సర్టిఫికెట్లు అన్నీ తొందరగా సర్దుబాటు చేసుకొని పెట్టుకోండి. మీ ప్రిన్సిపల్ దగ్గర కూడా మీ కాలేజ్ నేమ్ ఇవన్నీ అడుగుతుంది, అది కూడా ఇవ్వండి. మీ పుట్టిన తేదీ అది కూడా క్లిక్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, మీ వయసు అడుగుతుంది, అది కూడా ఇవ్వండి. మీకు ఇంపార్టెంట్ ఏంటంటే విద్యార్థులు అయితే బోనాఫైడ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రిన్సిపాల్తో మీరు ఇక్కడ ఐటెం అనేది అడుగుతుంది, అంటే మీకు మోటార్ సైకిల్ కావాలా లేక ల్యాప్టాప్ కావాలా అని అడుగుతుంది. ముందుగా మీ డిజబిలిటీ ఇవ్వగానే అవి అనేది ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి, సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అంటే ఏ కోర్స్ చేశారు, ఒకవేళ డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ అది ఇక్కడ మెన్షన్ చేయండి. కాలేజ్ నేమ్ ఇవ్వాలి. మీ ప్రిన్సిపల్తో ఒక లెటర్ అనేది రాయించుకోండి, అదే కాలేజీలో చదువుకుంటున్నారని, ఇంకా ఈజీగా రావడానికి వీలు ఉంటుంది. అలాగే మీ కాలేజ్ అడ్రస్ కూడా ఇవ్వండి. ఇలా ఇచ్చాక మీ అడ్రస్ మొత్తం ఫిల్ చేయండి మంచిగా, తప్పు లేకుండా. నేను ఎలా అయితే ఇస్తున్నానో సేమ్ అలా ఆ విధంగా ఇవ్వండి. అలాగే
ఇండివిజువలా అని అడుగుతుంది లబ్ధిదారు రకము. ఎస్ అయితే ఎస్ అని చెప్పండి, నో అయితే నో అని పెట్టండి. అంటే ఇంతకుముందు ఏమైనా తీసుకున్నారా లేదా అనేది. అలాగే మీరు సెల్ఫ్ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బాక్స్లో క్లిక్ చేసి ప్రొవైడ్ చేయండి. చేశాక మీకు నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఇప్పుడు వీడియో లెంత్ అవుతుందని చేయట్లేదు, నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే.